సుప్రీంకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకం నాకున్నది. తప్పుడు సాక్ష్యాలతోటి సృష్టించి కేసు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు, ఎదుర్కొంటాం. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతున్న నమ్మకం, విశ్వాసం మాకున్నది. కేటీఆర్ ఎందుకు భయపడుతుండ్రు? విచారణ ఎవ్వరం భయపడతలేము, భయపడే ముచ్చట లేదు. తప్పు చేయలేదు, తప్పు జరగలేదు. కావాలని సృష్టిస్తున్నారు, కావాలని కేసులు బుక్ చేస్తున్నారు. దేనికైనా ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉన్నాం. రాజకీయ కక్ష లేదు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. రాజకీయ కక్షే, ఈ రాజకీయ కక్షే 100%. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, ఇంత ఘోరంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన నేను చూడలేదు. అన్ని రాజకీయ కక్షలతోటే ఇది కావాలని చేస్తున్నాడు. ఏం చేసినా న్యాయం మా తరఫున ఉన్నది. తప్పకుండా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది నమ్మకం, విశ్వాసం మాకున్నది. అది వాళ్ళ గ్రీన్ కోవళ్ళు టీడీపీ పార్టీకి ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు, బీజేపీకి ఇచ్చిండ్రు, టీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. అది బిఫోర్ ఇచ్చిండ్రు. అది ఎప్పుడనేది లెక్కలనే. మరి టీఆర్ఎస్ తీసుకున్నదని అంటున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ వాళ్ళు ఇక్కడైతే వాళ్ళ గ్రీన్ కోవల్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క పని చేసుకోలే వాళ్ళు. విన్నారా మీరు? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు, బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. అది ఎవరిచ్చినా తీసుకుంటారు, దీనికి సంబంధం లేదు. గ్రీన్ కోవళ్ళు పెట్టుబడి పెట్టి లాసే అయింది వాళ్ళు. వాస్తవంగా గవర్నమెంట్కి లాభం జరిగింది కానీ వాళ్ళకి పెద్ద లాభం జరగలేదు. పోతాం, ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కటి అడ్వకేట్లతో కూడా మాట్లాడుతున్నాం. ఈ రోజే ప్రయత్నం చేస్తున్నాం.